ఈ క్వశ్చన్ మోషన్ అండర్ గ్రావిటీ అనే టాపిక్ నుంచి ఇచ్చినాడు. ఏమంటే కానీ ఒక పార్టికల్ ని క్యాపిటల్ హెచ్ అనే హైట్ నుంచి రిలీజ్ చేశాడు అనమాట. ఇలాగా అయితే అట్ సర్టెన్ హైట్, ఏదో ఒక హైట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉందంటే 3 times ఆఫ్ ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ అని మెన్షన్ చేశాడు. అయితే ఈ హైట్ ఎంత, రైట్, దాంతోపాటు ఏమి స్పీడ్ ఆఫ్ ద పార్టికల్ అట్ ద ఇన్స్టెంట్, ఈ పాయింట్ దగ్గర స్పీడ్ ఎంత, ఈ రెండు అడుగుతున్నాడు క్వశ్చన్ లో, రైట్. ఏమి అయితే ఫ్రమ్ v² మైనస్ u² ఇస్ ఈక్వల్ టు 2as, ఈ ఈక్వేషన్ నుండి ఈ పాయింట్ దగ్గర ఏ నుంచి బికి ట్రావెల్ చేసినప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే s ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమవుతుందంటే h మైనస్ x అని రాస్తున్నాను. ఎందుకంటే బి అనే పాయింట్ x హైట్ లో ఉందంటే డెఫినెట్లీ ఏ నుంచి బికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటుందంటే టోటల్ హైట్ లో నుంచి ఈ డిస్టెన్స్ తీసేస్తే అంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటుంది. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ s ఈజ్ ఈక్వల్ టు h మైనస్ x. అండ్ ఇంకోటి ఏమంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ a ఈజ్ ఈక్వల్ టు ప్లస్ g, ఫ్రీ ఫాలింగ్ బాడీ కాబట్టి ప్లస్ g రాస్తున్నాను సైన్ కన్వెన్షన్ ప్రకారం. దెన్ అండ్ u ఈజ్ 0 ఇనిషియలీ, మీన్స్ పాయింట్ ఏ దగ్గర వెలాసిటీ 0 ఉంటుంది కాబట్టి u 0 రాశాను. దెన్ ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే దాంట్లో వెలాసిటీ v బదులు ఏమని రాయాలా, vb అని రాయాలా. v ఈజ్ ఈక్వల్ టు vb, సబ్స్టిట్యూట్ చేస్తే vb² మైనస్ 0² ఈజ్ ఈక్వల్ టు 2gs మీన్స్ h మైనస్ x. సో ఏం మిగులుతుంది, vb² ఈజ్ ఈక్వల్ టు 2g ఇంటూ h మైనస్ x మిగులుతుంది. ఓకేనా. అండ్ ఈ ఇన్స్టెంట్ దగ్గర ఏమన్నాడంటే కైనెటిక్ ఎనర్జీ 3 times ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ అన్నాడు. అట్ పాయింట్ బి కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ m, వెలాసిటీ అక్కడ vb కాబట్టి vb² అని రాస్తున్నాను. 3 ఇంటూ సార్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే mg ఇంటూ సార్ హైట్, ఎంత హైట్ లో ఉంది, x అనే హైట్ లో ఉంది కాబట్టి సార్ ఇట్ ఈస్ x. ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతాయి, మాస్ క్యాన్సిల్ అవుతుంది. అండ్ vb² ప్లేస్ లో దీన్ని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది, హాఫ్ ఇంటూ vb² ప్లేస్ లో 2g ఇంటూ h మైనస్ x విచ్ ఈజ్ ఈక్వల్ టు 3gx. అగైన్ ఇక్కడ gg క్యాన్సిల్ అయిపోతుంది, 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఈ మైనస్ x కాస్త ఇటువైపు వస్తే ప్లస్ అవుతుంది. దాని అప్పుడు ఏమవుతుంది, క్యాపిటల్ H ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 3x విచ్ ఈజ్ ఈక్వల్ టు 4x. దెన్ x కావాలి కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 4 ఇటువైపు వస్తే కదా h/4 అవుతుంది. సో ద హైట్ ఈజ్ h/4. ఎంత హైట్ లో ఉంది అంటే h/4 హైట్ లో ఉంది. తర్వాత ఇంకేం అడిగాడు, వెలాసిటీ కూడా అడిగాడు ఈ పాయింట్ దగ్గర. సో వాట్ ఈజ్ vb అన్నప్పుడు ఈ ఫార్ములాలో నేను h ప్లస్ లో h/4 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. సో దాన్ని ఏమని రాయాలా, vb² ఈజ్ ఈక్వల్ టు 2g ఇంటూ h మైనస్ x మీన్స్ h/4 ఇప్పుడే ఫైండ్ అవుట్ చేశాం. సో vb² ఈజ్ ఈక్వల్ టు 2g ఇంటూ h మైనస్ h/4 ఈజ్ 3h/4, రైట్. 2 1 is 2 2s are cancel అవుతుంది. Then what is vb velocity, vb is root over 3gh/2. సో ఇది వెలాసిటీ ఆ పాయింట్ దగ్గర.